యూనివర్సిటీ ఒక 30 ఎకరాలలో ఉండే క్యాంపస్. ఆ 30 ఎకరాలలో ఉండే క్యాంపస్కి చిన్న మన రాష్ట్రాన్నంతా లేని దేశానికి ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్ ఆ దేశానికి వస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 గోల్డ్ మెడల్స్ వచ్చిన ఒక యూనివర్సిటీలో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని స్వాగతించడానికి ఆ కళాశాల విద్యార్థిని వచ్చింది. ఆ విద్యార్థిని నాకు బొకే అందించిన తర్వాత పరిచయం చేస్తే, వాళ్ళ యాజమాన్యం నాకు పరిచయం చేస్తే, ఆ అమ్మాయికి ఆర్చరీలో ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్ ఒక యంగ్ గర్ల్, షీ హాజ్ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. మనం నిజంగా ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ను తెచ్చుకోలేకపోతే 3-4 కోట్ల జనాభా ఉండే సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తీసుకొని ఒక్క యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందంటే ఆ దేశ పౌరులకు ఉన్న పట్టుదల మనకు లేని విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అందుకే క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వరల్డ్ కప్ ఛాంపియన్ సాధించిన సిరాజుద్దీన్ని ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే నిజామాబాద్ ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహించే పరిస్థితి. పారా ఒలింపిక్స్లో దీప్తి జువాన్జీ ఈరోజు గోల్డ్ మెడల్ మన సిల్వర్ మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఈరోజు క్రీడలలో రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందుకే ఈ మైదానంలో ఉన్న విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ స్ఫూర్తిని పెంచడానికి మా శాసనసభ్యులను ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు నేషనల్స్ హాకీ ఆడిండు. నిన్నగాక మనము ఒలింపిక్స్ సంబంధించిన హాకీ, ఈరోజు మనము వరల్డ్ కప్కి సంబంధించిన ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేసినాం. ట్రై నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్, వరల్డ్ కాంపిటీషన్స్ని మనం ఇక్కడ వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా వివిధ రంగాలలో క్రీడల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ క్రీడా స్ఫూర్తిని నింపడానికే మనం ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. మీరందరూ చూసిండ్రు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయాలలో మమ్మల్ని విమర్శిస్తే నేనేం పట్టించుకోను. రాజకీయాలలో ఏదైనా అంశాలను లేవనెత్తితే తప్పకుండా వాళ్ళు లేవనెత్తిన